శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 94వ అధ్యాయం వరాహ ప్రాదుర్భావం. ఋషిగణాల సూత అంధకుని తండ్రియగు భయంకర రాక్షసుడగు హిరణ్యాక్షుడు విష్ణువు చేత ఇట్లు వధించబడెను. విష్ణువు వరాహ రూపాన్ని ఇట్లు ఏ విధంగా ధరించెను? ఆ వరాహం యొక్క కొమ్ములు మహేశ్వరుని భూషణాలుగా గౌరవాన్ని ఇలా పొందాయి. ఈ విషయాలన్నింటినీ విస్తారపూర్వకంగా మాకు తెలియపరచవలనని వేడుకొనుచున్నాము అని ప్రార్థించిరి. మహాముని గణములకు సూతుడు ఇట్లా చెప్పెను. హిరణ్యకశిపుని సోదరుడగు హిరణ్యాక్షుడు మహాభయంకర రాక్షసుల్లో ఒకడు. అతడు కారకుడై కాలం చేత పోల్చబడ్డాడు. అతడు అసురులకు ప్రభువగు అంధకాసురుని తండ్రి. ఆ దైత్యేంద్రుడు దేవతలందరినీ పరాజితులను చేసెను. అతడు దేవతలందరినీ జయించి నీలకమలం వంటి తేజస్సు గల పృథ్విని బంధించి పాతాళ లోకానికి తీసుకొని పోయి అక్కడ బంధించి ఉంచెను. దైత్యుల్లో దురాత్ముడగు రాజైన హిరణ్యాక్షుని చేత దేవతాగణాలు మిక్కిలిగా బాధించబడి కొట్టబడిరి. అణిచివేయబడిన పరాక్రమం గల దేవగణాలు బ్రహ్మదేవుని వెంట నిడుకొని కోట్ల కొలది అసురులను అణిచివేసిన విష్ణువు వద్దకు పోయి అక్కడ శిరస్సు వంచి వారందరినూ విష్ణువుకు ప్రణమిల్లిరి. వారు పృథ్విని బంధించిన వార్త ఆయనకు విన్నవించిరి. ఆ విషయం విన్న విష్ణువు యజ్ఞవరాహ రూపం ధరించెను. లింగోద్భవ సమయాన వరాహ రూపం ధరించినట్లు ఆయన మహాబలవంతుడగు దైత్యేంద్రుడైన హిరణ్యాక్షుని దైత్యుల సహితంగా తన వాడియగు దంతముల ముందుగల కోరలతో చంపివేశను. పిమ్మట దైత్య వినాశుడకు విష్ణువు భవ్య రూపాన దీప్తి చెందెను. కల్పములకు ముందు పూర్వం పాతాళ లోకాన ప్రవేశించినట్టు పృథ్విని తన ఒడియందుంచుకొని పైకి తీసుకుని వచ్చి మరల యథాస్థానమున నిలిపెను. అప్పుడు ఇంద్రాది సహితులకు బ్రహ్మ దేవదేవుడకు విష్ణువును హర్షపూర్వకంగా గద్గద కంఠంతో ఇట్లు స్తుతించిరి. శాశ్వతుడు నిత్యుడు ఒకవానికి నమస్కారం. వక్రదంష్టుడు దండధారికి నమస్కారం. సర్వమయుడైన నారాయణునికి నమస్కారం. మహాత్ముడకు పరబ్రహ్మానికి నమస్కారం. సర్వకర్త అయిన వానికి నమస్కారం. పృథ్విని ధరించిన వానికి నమస్కారం. దేవతల శత్రువులకు వినాశకర్తయగు వానికి నమస్కారం. దేవతలకు స్వామియగు వానికి నమస్కారం. స్వామి, నీవే అష్టమూర్తివి, అనంతమూర్తివి, ఆదిదేవుడవు. అనంతుని రూపమున తెలియబడుతున్నావు. ప్రతిదినూ నీ చేతనే సృష్టించబడుతున్నది. దేవదేవుడైన వాడా, లోకేశ, వరాహ, విష్ణు, మా కోరికలు తీర్చువాడా, నీ ఒక దంష్ట్రాగ ముఖమందల ఒక భాగం యొక్క సగం చేత ప్రముఖులకు దైత్యుల్ని వారి పుత్రులు సేవక సమేతంగా నశింపచేసితివి. ధరాధినాథ, నీవు పర్వతాకారం గల పృథ్విని పైకెత్తి నీ కూర యొక్క చివరి వంకర భాగాన నిలబెట్టావు. మేఘ సదృశ్య వర్ణఛయ వీత సురాసుర సర్వుల చేతను సర్వపర్వత సముద్రాల చేత సేవించబడవాడా, కమల సమాన ముఖకాంతి కలవాడా, ప్రభు, భగవంతుడా, దేవేశ, నీవు ఒక్కడివే అసురులపై దేవతలకు విజయాన్ని చేకూర్చావు. వాగ్దేవతయగు సరస్వతి బ్రహ్మకు వరప్రదానం చేసెను. ప్రభు, ఇప్పుడు ప్రసన్నుడవు కమ్ము. నీ రోమములయందే దేవతలందరూ శరణ పొంది ఉన్నారు. సూర్యచంద్రులు నీ కన్నులు. నీవు ఉద్ధరించి పాతాళం నుంచి పైకి తీసుకుని వచ్చిన పృథ్వీ నీ చరణయుగల మందు నిహితమై ఉన్నది. తారాగణాలన్నీ నీ వీపుపై కలవు. జగద్రక్షక ప్రభు, రసాతలానికి తీసుకొని పోబడిన పృథ్విని నీవే ఏకమాత్రుడవై ఎట్టి సేవా సహాయం లేక పైకి తీసుకుని వచ్చేతివి. జగద్ధితం కొరకు ఈ పని నీవే నిర్వర్తించితివి. ఈ విశ్వమును ప్రతి వస్తువును నీ ఒక్కడివే ధరించి ఉన్నావు అని ఈ విధంగా వాగ్దేవి బ్రహ్మదేవులు అనేక విధాలుగా దేవతా సహితులై విష్ణువును స్తుతించి వంగి ఆయనకు ప్రణామములు అర్పించిరి. విష్ణువు నుంచి బ్రహ్మ ఆ స్తుతికి వివిధ వరాలు పొందగలిగాను. ఆ బ్రహ్మ స్వయంగా విష్ణువు యొక్క నాభికముల నుంచి ఉత్పన్నుడయ్యను. దేవతలను మునీశ్వరులను విష్ణువు చేత పైకి ఉద్ధరించబడ్డ పృథ్విని చక్రధరుడగు విష్ణువు ఎదుటనే తమ శిరస్సుల యందుంచుకుని ప్రణమిల్లిరి. వారు, హే ధరణి, వరదాయిని, నీ ఒంటరిగా ఈ వరాహం చేత ద్వారా ఉద్ధరించబడ్డావు. సహజ క్రియాకలాపం గల శతహస్తుడైన విష్ణువు చేత నీవు పైకి తీసుకుని రాబడ్డావు. పృథ్వీ, నీవు గొప్ప భాగ్యశాలినివి. అవ్యయమగు దానవా, నీవు ధేనువు. నీవు లోకాలు ధరించి దానవు. మా పాపాలు దూరం చేయము. హే కమలనేత్రి, వరదాయిని, దేవి, పృథ్వీ, మా చేత మనోవాక్కాయ కర్మములచే చేయబడిన పాపాలను నీ చేత క్షమించబడినందుచేత మాత్రమే నీ కృప చేత మేము జీవించి ఉన్నాము అని పలికారు. దేవతలు ఈ విధంగా స్తుతించగా పృథ్వీ, బ్రాహ్మణులారా, వంకర కోరలు గల వరాహం చేత తవ్వబడిన భూమి యొక్క మట్టిని ఈ మంత్రమును ఉచ్చరిస్తూ శిరస్సుపై ధరించిన వాడు పాపాల నుంచి ముక్తుడు కాగలడు. అతడు దీర్ఘకాలం జీవించి సంతోషమగు జీవనం గడుపును.
పుత్రపౌత్రయుక్తుడగును. మృతుడైన తర్వాత అతడు స్వర్గమందు దేవతలతో ఆనందించగలడు. తమ కర్మ సమాప్తమైన తర్వాత మరలా పృథ్వీపై జనించగలడు. వరాహం యొక్క శుద్ధ రూపాన్ని వదిలివేసి మహావిష్ణువు తన దంష్ట్రలను విసర్జించి క్షీరసాగరానికి వెడలిపోగా విష్ణువు యొక్క కోరల భారం చేత మరలా ఒక్కమారు పృథ్వీ చెలించినది. పిమ్మట మరలా కొలదిగా కిందకు అణగి నిలిచిపోయినది. జగదీశ్వరుడు శివుడు స్వేచ్ఛగా సంయోగవశం చేత అటు చూస్తూ పోవుచుండెను. ఆయన వరాహం యొక్క వంకరైన కోరను అచట చూసెను. దాన్ని తనకు ఆభరణంగా స్వీకరించెను. మహాదేవుడకు శివుడు ఆ కోరలను తన విశాల వక్షం జటల చివర భాగమందు ధరించెను. దేవదేవుడకు మహాదేవుని ఈ వైభవం చూసి ఇంద్రసహితులకు సర్వదేవతలు ఆయన్ని స్తుతించిరి. ఈ విధంగా ప్రళయకాలాంతమందు దేవదేవుడకు విష్ణువు తన లీల చేత పృథ్విని యథాస్థానాన స్థాపించెను. ఒకవేళ మహాదేవుడు విష్ణువు యొక్క అంగమున అంశముగా ఆ వక్రదంష్ట్రను ధరించలేకపోయి ఉండిన ఎడల బ్రహ్మ, దేవతలు, బ్రాహ్మణులు, ఇతరులకు ముక్తి ఎలా లభించేది? వరాహ ప్రాదుర్భావం అను 94వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.